నేపాల్లో ఈ స్టేజ్ రావడానికి కారణం హీరో వర్షిప్. కొంతమంది బాసులు తయారయ్యారు. నేపాల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, వాళ్ళ వ్యవస్థ ఎందుకు పాడైంది, వాళ్ళు కనీసం ఇండియా ఎలా నడుస్తుందని చూసుకోవాలి. నేపాల్లో ప్రస్తుతం మనం చూస్తున్న ప్రజా తిరుగుబాటు ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ప్రపంచం దృష్టి అంతా ఇప్పుడు నేపాల్ పైన పడింది. నేపాల్లో రాజరిక వ్యవస్థ అంతమైన తర్వాత అక్కడ రిపబ్లికన్ అవతరించిన నేపథ్యంలో అక్కడ రాజ్యాంగ రచన కమిటీ సభ్యుల్లో ఒక తెలుగు వ్యక్తి ఉన్నారన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనే ఆంధ్ర విశ్వవిద్యాలయం లా విభాగానికి చెందిన ప్రొఫెసర్ యామల సత్యనారాయణ గారు. ఆయనే దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. నేపాల్లో జరుగుతున్న పరిణామాలని ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాస్టర్. సార్, మీరు నేపాల్ రాజ్యాంగ నిర్మాణ కమిటీలో మీరు ఒకళ్ళు భాగం కావడం చాలా ఆనందించాల్సిన విషయం. మీరు ప్రపంచ పరిణామాలన్నింటినీ చాలా కాలంగా పరిశీలిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఉన్నట్టుండి నేపాల్లో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు పెళ్ళిబిగడానికి గల కారణాలు ఏంటి? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇది మే 2008లో నేను జేఎస్ వర్మ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్డ్, ఆర్ వెంకటరమణి అప్పుడు లా కమిషన్ మెంబరు, ఇన్వైటెడ్ టు నేపాల్ అండి. అది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అక్కడ జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ చాలా కంట్రీస్ వచ్చాయి. బట్ వాళ్ళకి ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే మన నైబర్ కాకుండా వాళ్ళకి మనకి కల్చరల్ డిఫరెన్సెస్ ఎక్కువ లేవు. సో అందుకని చెప్పి మన రాజ్యాంగాన్ని ఎక్కువ వాళ్ళు మక్కువ చూపించి ఎక్కువ మమ్మల్ని అడగడం, తెలుసుకోవడం చేశారు. సో ఆ విధంగా మాకు మంచి ఆపర్చునిటీ వెళ్ళాం. సో అక్కడ ఏంటంటే అప్పుడే రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి ట్రాన్సిషన్ వచ్చింది. ఆ ట్రాన్సిషను స్మూత్గా రాలేదని అందరికీ తెలుసు. అది ఎన్నాళ్ళు ఫైట్ చేస్తే కానీ అవ్వలేదు. అది ఆ ట్రాన్సిషన్ అయిన వెంటనే వాళ్ళకి డెమోక్రసీ కావాలి, రిపబ్లికన్ డెమోక్రసీ. సో ఆ రిపబ్లికన్ డెమోక్రసీని కాన్స్టిట్యూట్ చేయడానికి అంటే కింగ్షిప్ నుంచి డెమోక్రసీ, అది చాలా కష్టమైన ట్రాన్సిషన్. అంటే కింగ్షిప్ అంటే డిక్టేటోరియల్ టెండెన్సీస్ ఉంటాయి, రిటర్న్ డాక్యుమెంట్ ఉండదు. సో ఎప్పుడైతే వీళ్ళు ఫ్రీ అయ్యారో కింగ్షిప్ నుంచి, దే వాంటెడ్ టు ఫార్మ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ దేర్ ఓన్. అంటే డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్తో ఒక రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుందామని ముఖ్యంగా మన దేశాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారండి. సో దానివల్ల వాళ్ళు, అది హిందూ దేశం కావడం, మనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో అది ముఖ్య కారణం. సో దాంతో మా రోల్ ఏంటంటే, జ్యుడిషియల్ వ్యవస్థ అంతా జడ్జి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అకాడమిక్గా లీగల్ వ్యవస్థ అంతా కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాలు ఏంటని చెప్పడం నాది. ఎందుకంటే నేను రాజ్యాంగంలో గత 40 ఏళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. నేను అందులో స్పెషలైజేషన్ కూడా చేశాను. నేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ని. సో ఇదొకటి. తర్వాత సుభాష్ కాశ్యప్, మన ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ పార్లమెంట్, ఆయనతో ఒక ప్రాజెక్ట్ చేశాను నేను ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ మీద, ఇప్పుడు 2005లో. ముఖ్యంగా దానివల్ల నాకు ఈ ఇన్విటేషన్ వచ్చింది. అంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో సెర్చ్ చేసి ఉంటారు. ఆ సెర్చ్లో మనం దొరికాం. ఎలాగా ఒక ఫెడరల్ సిస్టమ్ మీద ఒక ప్రొఫెసరు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో. సో అని వాళ్ళు ఐడెంటిఫై చేశారట. తర్వాత కనుక్కున్నాను నేను. సో అది మనకు గ్రేట్ ఆపర్చునిటీ, సుభాష్ కాశ్యప్ గారు. తర్వాత అది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు ఆ సిచ్యువేషన్ అంతా చెప్పారు. సో నేను ముఖ్యంగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చే ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ కంట్రీకైనా ఒక రాజ్యాంగం కావాలి. ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థ, సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిద్దామన్న దేశానికి రిటర్న్ డాక్యుమెంట్ కావాలి. ఊరికే ఓరల్గా వెళ్తే ఇంగ్లాండ్ లాగా అవ్వదు. సో అంచేత ఒక రిటర్న్ డాక్యుమెంట్ కోసం ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ కాన్ఫరెన్స్ డెలిబరేషన్ చాలా అయ్యాయి. దాంతో మా ముగ్గురం కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద సబ్మిట్ చేసాం. నాది ముఖ్యంగా ఏంటంటే ఫెడరల్ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది ఇండియాలో, ఫెడరల్ వ్యవస్థ పెట్టుకుంటే ఏం చేయాలి మీరు అని వాళ్ళకి చెప్పడం. అందులో నేను చూశాను. సో ఇది ఎందుకంటే అడ్వకేసీకి, జ్యుడిషియరీకి ఆల్మోస్ట్ తేడాలు ఉండవు. ఫెడరల్ వ్యవస్థ వేరే అదర్ టైప్ ఆఫ్ గవర్నెన్స్కి తేడాలు ఉంటాయి. సో అంచేత మన ఫెడరల్ వ్యవస్థ మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేశాను కాబట్టి నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టారు వాళ్ళు. సో అది చెప్పాం. అయితే ఒకటండి, ఆ రోజు నేను చాలామంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్, అంటే వాళ్ళ ఎంపీలు, వాళ్ళతో చాలా చాలా తెలివైన వాళ్ళు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్,
వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు బ్యాచెస్గా మాకు ఇంటరాక్ట్ అవ్వమన్నారు. అవుతున్నప్పుడు నేను ఒకటి అడిగాను, మీరు ఆల్మోస్ట్ 300 సంవత్సరాల తర్వాత కింగ్షిప్ నుంచి రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ కావాలంటున్నారు. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, కింగ్షిప్లో ఒకడే కింగు, ఒకడే మోనార్క్. ఒకసారి డెమోక్రసీకి వచ్చామంటే మనం ప్రతివాడు ఫ్రీడమ్ ఫీల్ అవుతాడు, ప్రతివాడు కింగ్లా ఫీల్ అవుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫ్రీడమ్ ఎంత విలువైందో అంత ప్రమాదకరం కూడా కొందరు వ్యక్తుల వల్ల అని మేము చాట్ చేసినప్పుడు చాలా చక్కగా మాట్లాడుకొని సో మీరు 300 సంవత్సరాలు కష్టపడి రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి వస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి మీకు 3000 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ వ్యవస్థ నిలబెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఈ పుష్ అండ్ పుల్తో ఇవన్నీ రకరకాల లాబియింగ్స్, రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్ వస్తాయి. అవి చాలా ప్రమాదకరం. అది మేము ఇండియాలో చూస్తున్నాం, మీరు పక్క నుంచి చూస్తారు, మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అని మేము చాలా ఫ్రీగా మాట్లాడుకున్నాం. వాళ్ళు మనలాగే హిందీ మాట్లాడతారు, వాళ్ళు ఆ రీజనల్ భాషలు అక్కడ మాట్లాడతారు, నేపాలీ తప్ప మిగతా భాష చాలా భాషలు మాట్లాడతారు వాళ్ళు. సో అంచేది మేము ఫ్రీగా మాట్లాడాం వాళ్ళతో. సో అప్పుడు వాళ్ళు అన్నారు, నో సార్ వీ విల్ హ్యావ్ డెమోక్రసీ ఓన్లీ. సార్ డెమోక్రసీకి మొగ్గు చూపారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే బిగినింగ్లోనే వాళ్ళకి నేను అడిగాను, మీకు ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలి అని అడిగాను. అంటే డెమోక్రసీ అనగానే ఎలక్షన్ కమిషన్ ఉండాలి కదా, కింగ్కి ఎలక్షన్ కమిషన్ అక్కర్లేదు. డెమోక్రసీ కావాలనుకున్న వాడికి నీకు ఒక పటిష్టమైన ఒక ఎలక్షన్ ఎన్నికల వ్యవస్థను క్రియేట్ చేసుకోవాలి. సో అంచేత నేను అడిగాను. అంటే అప్పుడు 6 రీజన్స్ అండి, ఇప్పుడు ఎన్ని అయ్యాయో తెలియదు కానీ 6 రీజన్స్ అవి నేపాల్. 6 రీజన్స్ వాడు ఒక ఎంపీ అయితే మాకు 6 ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలండి అన్నాడు. నేను అన్నాను అంటే ఇదంతా మా ఫ్రెండ్లీ టాక్లో. నో అండి, ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక్క పర్సన్తోనే డెమోక్రసీ సర్వే అవుతుంది. ఇండియాలో మేము ఎలక్షన్ కమిషన్ మల్టీ మెంబర్ బాడీ చేసి సఫర్ అవుతున్నాం. చాలా క్రిటిసిజం, ఒకరితో ఒకరు అగ్రీ అవ్వక. శాసన్ ఉన్నప్పుడు, లింగ్డో ఉన్నప్పుడు, శాస్త్రి గారు ఉన్నప్పుడు దేవర్ నెవర్ ప్రాబ్లమ్స్. అంటే మాకంతా డెలిబరేషన్స్ అయ్యాక బాగా దేవర్ కన్విన్స్డ్. సో మరి తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళ యొక్క మనకు తెలీదు. అంటే మేము సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరు చిన్న కంట్రీ కాబట్టి హ్యావ్ 1 ఎలక్షన్ కమిషనర్. 1 ఎలక్షన్ కమిషనర్ ఉంటే ఎలక్షన్స్ పటిష్టంగా జరుగుతాయి. అట్లీస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగాయో, స్వేచ్ఛాయుతంగా జరిగాయో, మీకు డెమోక్రసీ కూడా పటిష్టంగా ఉంటుంది అని నేను చెప్పాను. అదంతా నాకే వచ్చింది. ఆ కాన్సెప్ట్ అంతా నేనే డిస్కస్ చేస్తాను వాళ్ళతో. అంటే ఓకే సార్ అంటే మరి వాళ్ళు అప్పటికప్పుడు అన్నీ మేము సజెస్ట్ చేసాం. ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలి, పవర్స్, ఫంక్షన్స్, మన ఎలక్షన్ కమిషన్ ఎలా వర్క్ చేస్తుంది, మన రాజ్యాంగంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ గురించి, ఎలక్షన్ కమిషన్ పవర్స్, ఫంక్షన్స్ ఏంటి. మీరు ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఈజ్ అసెట్ చేస్తుంది. ఇప్పుడు ఇది మా పవరు, వీ కెనాట్ కీప్ క్వైట్ అంటుంది. అది ఎప్పుడో అన్నారు, మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్స్ స్ట్రాంగ్గా లేకపోతే మీకు నేపాల్లో ఫెడరల్ సిస్టమ్ బాగుండదండి అని చెప్పాను నేను. సార్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే ఆ సైనికాధికారుల పాలనలోకి వచ్చేస్తుంది అనేది వినిపిస్తుంది ప్రజాస్వామ్యం చేతుల నుంచి. దానివల్ల ఉండే పరిణామం ఇప్పుడు మీకేంటంటే, అది చిన్న దేశం కాబట్టి సైనికాధికార పాలనలో వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో చూసాం, మనం పాకిస్తాన్లో చూసాం, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. అంటే పెద్ద పెద్ద డెమోక్రసీలో అది సాధ్యం కాదు. యూకే, యుఎస్ఏ, ఇండియా, ఇలాంటి ఆస్ట్రేలియా, ఇలాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, ముఖ్యంగా ఇండియాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందనుకోండి, ఇక్కడ ఎప్పుడు ఆ పరిస్థితి రాదు. ఇక నేను డిఫెన్స్ వాడిని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాను, 71 వార్లో కూడా ఉన్నాను నేను, ఇండో పాకిస్తాన్ వార్. సో ఎందుకు చెప్తున్నానంటే, మీకు అంత సులువు కాదు మిలిటరీ టేక్ ఓవర్ చేయడం అన్నది. అది చిన్న దేశం కాబట్టి మిలిటరీ మే షో ఇట్స్ పవర్. ఎందుకని, మిలిటరీ కళ్ళు మూసుకొని ఉండదు. ఎప్పుడైతే సివిలియన్ పాపులేషన్ ధ్వంసం అయిపోతుందో, ప్రాపర్టీస్ నాశనం అయిపోతున్నాయో, పోలీస్ కొంచెం ఇన్ఎఫెక్టివ్ అయిందో, న్యాచురల్గా మీకు మిలిటరీ ఇంటర్వెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఒకటి, ఆ మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోద్బలంగా, అంటే ఎవరు ఫ్యూచర్ ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నాడు, ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయండి. సార్ ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభం అయితే ఏర్పడిందని తెలుస్తుంది. దీనికి ఏంటి సార్ మందు ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి ఏం లేదండి, ఒక ఫస్ట్ మిలిటరీ కానీ టేక్ ఓవర్ చేస్తే వాళ్ళు ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి దోహదపడాలి.
మిలిటరీ కెనాట్ రూల్ ఫర్ ఎవర్ అండి. ఒకటి గుర్తుంచుకోండి, మిలిటరీ అన్నది ఎప్పుడు అదే రూల్ చేయాలని జరగదు. అంటే మా మా మిలిటరీలో మేము ఏంటంటే టు డిఫెండ్ ది కంట్రీ, అంతే, అంతవరకే. ఆ కంట్రీని డిఫెండ్ చేయడంలో పొలిటికల్ వ్యవస్థ తిరగబడింది అనుకోండి, అప్పుడు వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. చేయకపోతే మిలిటరీ ఎందుకు మరి? అంటే మిలిటరీ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ నాట్ జస్ట్ టు ఫైట్ విత్ నేబర్, విత్ ఎనిమీ. అది బేసిక్ ఐడియా అది. కానీ మన కంట్రీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మిలిటరీ కావాలి, ఆర్మ్ ఫోర్సెస్ కావాలి. కానీ కంట్రీలోనే తిరుగుబాటు ఉంటే మరి ఆర్మ్ ఫోర్సెస్ ఇంటర్ఫియర్ అవుతాయి, తప్పదు. ఆ ఇంటర్వెన్షన్ కూడా వాళ్ళంతటా వాళ్ళు రారు. వాళ్ళు దే ఆర్ ఫోర్స్ టు జాయిన్ అంటే వాళ్ళకి కంపల్షన్ వచ్చేస్తుంది అప్పటికి, మరి ఎలా దేశాన్ని నిలబెట్టాలి అని. అందుకని మీకు తరచు వింటుంది ఏంటంటే మిలిటరీ టేక్ ఓవర్ ఇప్పుడు మిలిటరీ టేక్ ఓవర్ చేయడం అంటే అది కంప్లీట్ ట్రాన్సిషన్ జరగదు. సరే, ఇప్పుడు పాలకులు కొన్ని నిర్లక్ష్యాలు చేయడం, దేశాన్ని ఆభాసపాలు చేసే రకంగా, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయినప్పటికీ కూడా వాళ్ళు విలాసవంతమైన జీవితాలు అనుభవించడం, ఇక్కడ ప్రజలు ఏమీ లేకుండా పోవడం వల్ల ఈ తిరుగుబాటు వచ్చిందని అంటున్నారు. అది నిజంగా అది 100% కరెక్ట్ అండి. నేను ఫాలో అవుతుంటాను కదా. ఎప్పుడు మీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండాలండి, సోషల్ జస్టిస్ ఉండాలి. మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు అవే కదా, జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ ఈ పొలిటికల్ గురించి మాట్లాడడం మనం. సోషల్, ఎకనామిక్ రెండు. సోషల్ ఇంజస్టిస్ ఉందనుకోండి, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎకనామిక్ ఇంజస్టిస్ ఉంది. ఇప్పుడు మీకు ప్రమాదం ఎక్కడంటే ప్రపంచం అంతా ఇంక్లూడింగ్ ఇండియా రిచ్ ఆర్ గ్రోయింగ్ రిచర్ అండి. ధనవంతులు అయిపోతున్నారు. ఎవడు కూడా ధనవంతుడు అవడండి వేరే వాడు దోచుకుంటే. కానీ మీ దగ్గర 10 లక్షల కోట్లు ఉన్నాయనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది? బిజినెస్లో ప్రాఫిట్ చేశానంటాడు. బిజినెస్లో నువ్వు ప్రాఫిట్ కాదు, ఆ ప్రాఫిట్ని స్క్వీజ్ చేసావు కన్జ్యూమర్ నుంచి, వాడి దగ్గర నుంచి లాగావు కాబట్టి నీకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి పడలేదు కదా. అంచేత అది రాంగ్ కాన్సెప్ట్ అండి. అందుకే డెమోక్రసీలో ప్రజలు పూర్కి రిచ్కి మధ్య గ్యాప్ కానీ పెరుగుతుంటే భరించలేరంటే ఆటోమేటిక్ పోలికలు వస్తాయి. అంటే కొంతవరకు ఓకే, అది దాటి వెళ్తే మాత్రం రిచ్ అండ్ పూర్కి మధ్య భేదాలు వస్తాయి. అంటే అది అక్కడ జరుగుతుందండి. ఈ 17-18 ఏళ్లలో చాలామంది కరప్ట్ అయిపోయారట. రిచర్ గ్రోయింగ్ రిచర్. యాక్చువల్లీ నేపాల్ కూడా మనలాగే పావర్టీ, అది పూర్ దేశమే. బీహార్, యూపీ, ఎంపీ, ఆంధ్రప్రదేశం గొప్ప కాదు, మనలో పావర్టీ విపరీతంగా ఉంది. సో అంచేత అది అందరూ రిచ్ కాదు, అక్కడ చాలా పావర్టీ ఉంది. సో ఆ పావర్టీ ఎక్కువైపోతుంది ఇప్పుడు. అంటే ఈ రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఆ గ్యాప్ పెరగడం వల్ల ఇక్కడ యాంగ్విష్ పెరిగింది, అంతే కదండి. అది మమ్మల్ని డిప్రైవ్ చేసి అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను చదివిన దాంట్లో. వాళ్ళు ఫస్ట్ అందుకే ఈ కరప్షన్ కంట్రోల్ చేయండి, రాజ్యాంగాన్ని రీరైట్ చేయండి అంటే రాజ్యాంగంలో ఉన్న లొసుగులను వాడుకొని ప్రాబ్లీ వాళ్ళ రాజ్యాంగం నేను చూడలేదు. అంటే మేము ఇచ్చిన డ్రాఫ్ట్ని ఇంటోటో యాక్సెప్ట్ చేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన విధంగా రాసుకోవాలి కదా. అక్కడ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్లు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కదా అది ట్రాన్సిషన్ వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో మనకి రాజ్యాంగ పరిస్థితి వ్యవస్థ ఎలాగుందో తెలియదు. ఆ రాజ్యాంగం కూడా నేను చూడలేదు అసలు. ఇంటరిమ్ నుంచి మెయిన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికే వాళ్ళకి సరిగా చేతనవ్వలేదు. అది అశాంతిని ఆసరగా చేసుకుని విచ్ఛిన్నకర శక్తులు చొరబడి అరాచకాలు చేసే అవకాశాలు లేకుండా ఏం చేయొచ్చు? అది అందుకే కదా ఇప్పుడు మిలిటరీ స్టెప్డ్ ఇన్. ఇప్పుడు మీకు పోలీస్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందండి. వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళ బ్రాటప్ కానీ, అన్నీ కూడా వాళ్ళ డిసిప్లిన్ కానీ ఎక్కువ ఇంటర్నల్. ఓకే, టెంపరీగా వాటిని అల్లర్లను చల్లార్చచ్చు, కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళకి ఏ హామీ ఇవ్వాలి? వాళ్ళ భరోసా, జీవితానికి భరోసా ఇవ్వడం అంటే అదే మీకు సోషల్ జస్టిస్ చేస్తాం, కరప్షన్ ఎరాడికేట్ చేయలేం కానీ మినిమైజ్ చేస్తాం. మన దేశంలో ఎరాడికేట్ చేయలేదు, మినిమైజ్ చేసాం. ఇంకా ఉంది కదా. ఇప్పుడు వస్తున్నాయా రకరకాలు, మీకు నేను చెప్పక్కర్లేదు. సో కరప్షన్ అన్నది అది ఒక వైరస్ లాంటిది. టోటల్ నిర్మూలించడం కష్టం, బట్ తగ్గించడానికి ట్రై చేయొచ్చు. అది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కూడా. యూత్ అంతా ఏంటి, ఎంప్లాయ్మెంట్ లేదు, ఈ ఎకనామిక్ గ్యాప్ ఎక్కువైపోయింది. హ్యావ్ నాట్స్ అంటాం మనం, ఉన్నవాడు లేనివాడు. సో ఎప్పుడైతే ఆ గ్యాప్ పెరుగుతుందో
ఆ విధ్వంసాలు వస్తాయి, కంపారిజన్ వస్తుంది. సార్ ఇప్పుడు మీరు ఒక న్యాయ నిపుణులుగా చెప్పండి, ఎన్నో చట్టాలు చేస్తున్నాం కానీ వేటిని కూడా అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఒక రకంగా ప్రజల్లో అశాంతి, ఒక ప్రతిఘటన రావడానికి కూడా అది ప్రధానమైన కారణం కావచ్చు. ఇప్పుడు నేపాల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? నేపాల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, అక్కడ ఇమీడియట్గా బయటపడింది. మనకి ఆ దేశం నుంచి నేర్చుకోవడం కాదు, నిజంగా చెప్పాలంటే మనకి స్వతహా అన్ని విధాల ఒక చెడు పని చేయకూడదు అనేది ఉంది మన చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. అయితే ఆ చట్టాలను అమలు అంటారు, మీరు అమలు చేయడంలో ఇంకా పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పుడు అంబేద్కర్ ఒక మాట అన్నాడు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మీరు రాజ్యాంగం రాస్తున్నారు, ఎన్నాళ్ళు ఉంటుంది ఇదని. అలా కాదు, రాజ్యాంగం రాసి మేము ఇస్తున్నాం, మీకు సజెస్ట్ చేస్తున్నాం. దీన్ని వర్క్ చేయడానికి రాజకీయ వ్యవస్థ ఉంది, దీన్ని బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉంది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం అంటే వర్క్ చేయడం ఏం లేదు. అమలు చేయడం అన్న మాట ఏంటంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అదే కదా మీ ఉద్దేశం. సో రాజ్యాంగాన్ని అమలు చేయడం ఎలాగంటే, ఆ రాజ్యాంగాన్ని బాగా మంచిగా అమలు చేయడానికి మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మంచి వాళ్ళని ఎన్నుకున్నావో రాజ్యాంగం మంచిగా వర్క్ చేస్తుంది, అప్పుడు ప్రజలందరికీ మంచి జరుగుతుంది అని ఆ రోజు ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లెక్చర్స్ ఆయన ఉపన్యాసంలోనే అన్నాడు ఆయన. అంటే రాజ్యాంగం ఒకవేళ నువ్వు చెడ్డదనుకున్నా నువ్వు మంచివాడివై దాన్ని నడిపిస్తే మంచిగానే ఉంటుంది, రాజ్యాంగం మంచిదైనా నువ్వు చెడ్డవాడివైతే చెడ్డదైపోతుంది. సో అంటే ఇదంతా కూడా దాంతో పనిచేయించడం ఏం లేదు. ఒక నైఫ్ అండి, ఒక కర్ర అండి, అవి నువ్వు ఎలా వాడుకుంటావు నీ బట్టి ఉంటుంది. వాడిని చంపడానికి వాడతావా, లేకపోతే నేను కొట్టడానికి వాడతావా, లేకపోతే దానికి సపోర్ట్ కింద వాడతావా, ఇవన్నీ అంబేద్కర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ చక్కగా ఆ రోజు ఆ లెక్చర్లో నేను దాని మీద కూడా చాలా రీసెర్చ్ చేశాను, అంబేద్కర్ ఫిలాసఫీ మీద. సో అంచేత ఈ రాజ్యాంగాన్ని మేము మీకు ఇస్తున్నాం, ఫెడరల్ వ్యవస్థ క్రియేట్ చేసి, అంటే స్టేట్స్ సెంటరు వీటిని నడిపించే బాధ్యత మీ మీద ఉంది. రాజ్యాంగ సవరణ ఏమైనా అవసరమైతే చేసుకుందాం, సిస్టమ్ బాగా పనిచేయట్లేదంటే చేసుకుందాం. రాను రాను ప్రజల కోరికలు మారుతుంటాయి, సొసైటీకి కొన్ని అనుకోకుండా విపత్తులు వస్తాయి. అలాంటప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలంటే మారుద్దాం. అంతేగాని ఏ రాజ్యాంగం కూడా చెడు, ఇది పనికిరాదు, మంచిది కాదు అనడానికి లేదు. ఎందుకంటే దాన్ని పని చేసేవాళ్ళు మంచివాళ్ళు అయితే అది మంచిగానే ఉంటుంది. అందుకే కదా రాజ్యాంగంలో సవరణకు ఒక ప్రొవిజన్ పెడతాడు. ఇప్పుడు మీరు మంచివాళ్ళు అయ్యి కూడా దాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నారు అని మీకు అనిపిస్తే దాన్ని సవరించండి అయ్యా. అలా అందుకే 130 సవరణలు ఆల్మోస్ట్ ఇప్పటివరకు తెచ్చాం మనం. ఎందుకు ఇన్ని సవరణలు అంటే అవసరం పడ్డాయి మనకి. సో అది మీరు అంటుంది ఏంటంటే, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం ఏంటంటే, వాళ్ళ నుంచి ఏమి నేర్చుకోక్కర్లేదు, వాళ్ళ వ్యవస్థ ఎందుకు పాడైంది, వాళ్ళు కనీసం ఇండియా ఎలా నడుస్తుందని చూసుకోవాలి వాళ్ళు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పాలన సవ్యంగా జరుగుతున్నదని అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఒక అవినీతి పేరుకుపోయిన పాలకులని నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళు ఇచ్చిన మెసేజ్ ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లకుండా మనం ఎలా? నేను చెప్తానండి, నేపాల్లో ఈ స్టేజ్ రావడానికి కారణం హీరో వర్షిప్. కొంతమంది బాసులు తయారయ్యారు, వాళ్ళ పేర్లు అవి వస్తుండేవి. అంటే వాళ్ళు ఏంటంటే ఆ సిచ్యువేషన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడానికి వాళ్ళకున్న ధనబలంతో కండబలంతో కొంచెం రాజ్యాంగాన్ని చేశారు, విచ్ఛిన్నం చేశారు. మన దేశంలో కూడా ఇంత పెద్ద కంట్రీ అయినా మనకు కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనది ఎంత పెద్ద కంట్రీ అయినా సరే, ఎంత పెద్ద దేశం అయినా సరే, రాజ్యాంగం ప్రాపర్గా అమలు అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని మనం కూడా ఇక్కడ మన దేశంలో ముఖ్యంగా ఏంటంటే సమానత్వం అండి. సమానత్వం అంటే కాస్ట్ సమానత్వం ఆటోమేటిక్గా అది కొంత సోషల్ ప్రాబ్లం లీడ్ చేస్తుంది. ఎకనామిక్ ఈక్వాలిటీ, ఆర్థిక అంటే డబ్బులు అయిపోతాయి. ఎకనామిక్ ఈక్వాలిటీ ఎందుకన్నానంటే పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అవ్వాలి, కొన్ని ఫెసిలిటీస్ అందరూ ఎంజాయ్ చేయగలగాలి. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మీకు ఏ రాజ్యాంగమైనా ఎన్నాళ్ళైనా పనిచేస్తుంది. సో అంచేత ఇండియాలో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ నేను చాలా బాధపడుతూ అంటాను నేను రిటైర్ అయినప్పుడు డిఫెన్స్ నుంచి నా పెన్షన్ 93 రూపాయలు. నేను చచ్చిపోలేదే. ఆ 93 ఓ ప్రైవేట్ లా కాలేజీలో పనిచేస్తే వాళ్ళకి 800 జీతం ఇచ్చేవారు, మధురవాడ లా కాలేజ్.
అది ఇది కలిపి పిల్లల్ని పెంచుకున్నాను. లాస్ట్ స్టేజ్ నేను వీసీఏ వైస్ ఛాన్సలర్ అయ్యానే. వైస్ ఛాన్సలర్ అయితే కోట్లు పెద్ద యూనివర్సిటీ కట్టించాను. బట్ నేను ఇక్కడే ఉన్నాను కదా. అలా అది ఆ కల్చర్ మనుషుల్లో రావాలి. వస్తే డెఫినెట్గా అది ఎంతమందిలో మనం తేగలం చూద్దాం. అది 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 మితిమీరింది అనుకోండి, ప్రజలు తిరుగుబాటు డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. సో అంతే. నా ఉద్దేశం ఏంటంటే మనం ఏది చేసినా అందరికీ అనుకూలంగా ఉన్నట్టు, అందరికీ ఆమోదదాయమైనట్టు, అంటే వాళ్ళు ఆమోదించాలి, అది అలా ఉన్నట్టు చాలా వరకు మనం ప్రయత్నం చేయాలి. అందులో ముఖ్యంగా పరిపాలనలో ఉన్నవాళ్ళు, వేరే వాళ్ళు. ఇప్పుడు మీరు మామూలుగా, ఇప్పుడు నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేనేం చేయలేను, ఉన్నప్పుడు నేను అది పాటించాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, దామోదరం సంజయ్ మీరు వెళ్ళి ఉంటారు. యూనివర్సిటీ చూసారా? బ్యూటిఫుల్ 68 acres ల్యాండ్. ది ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ది కంట్రీ హ్యావింగ్ 68 acres ల్యాండ్. మీకు ఏ లా యూనివర్సిటీకి అంత ల్యాండ్ లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు ఇప్పుడు. సో అది ఎలా సంపాదించగలిగాం? గవర్నమెంట్తో మంచిగా ఉండి ఐఏఎస్ ఆఫీసర్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే అదంతా నాదే అని ఫీలింగ్ ఉండి దాన్ని డెవలప్ చేయాలి. ఎన్నాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నువ్వు ఈసీగా ఉంటావు, తర్వాత కూడా నిన్ను గుర్తుకు పెట్టుకోవాలి వాళ్ళు. సో అది ఆ కల్చర్ గవర్నమెంట్ ఇప్పుడు ఆఫీసర్స్లో కానీ పొలిటీషియన్స్లో కానీ సమన్వయం ఉండాలండి. సమన్వయం ఉండి ఈక్వాలిటీ ప్రిన్సిపల్ని పాటిస్తూ మనం రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు రావు. ఇంత యాజిటేషన్ రాదు. ఇది అన్కంట్రోలబుల్ యాజిటేషన్. చిన్న దేశం కాబట్టి, చిన్న దేశం మేము కూడా ఇప్పుడు వర్మ గారు బ్రతుకుంటే ఆయనే ఆశ్చర్యపోయి ఉండేవాడు. ఇప్పుడు నేనే ఆశ్చర్యపోతున్నాను. అసలు ఎంత పీస్ఫుల్ అంటే అక్కడ 10 రోజులు ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఉన్నామండి మేము. ఎంత బాగుంటుందంటే బ్యూటిఫుల్ ప్లేస్. మన ఇండియా దాటి అడుగు దాటితే అటు అలా ఉండేవాళ్ళం. అయితే అక్కడే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మెయిన్ రీజను అమేసింగ్ వెల్త్ అండి. ఈ కొంతమంది డబ్బులు కూడబెట్టుకోవడంలో, ధనార్జనలో పడిపోయి ఉంటారు అని అనిపిస్తుంది. ఎందుకంటే లగ్జూరియస్ లైఫ్ కావాలి, నా దగ్గర ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉంటే నన్ను ఎవడో ఏం అనలేడు, అది సాధ్యం కాదు, అది ఎన్నాళ్ళు ఉండదు. సో అది రియలైజ్ చేసిన అన్నాళ్ళు చేస్తే మాత్రం మనకి ఏ ప్రాబ్లం. ఇప్పటికీ మనం అలా నడుస్తున్నామంటే ఇంకా ఆ నిజాయితీ ఉంది కాబట్టే, ఆనెస్టీ ఇంటెగ్రిటీ ఉంది కాబట్టే కొంతమందిలో, ఎంతమంది అని మనం చెప్పలేము, కొంతమందిలో ఉంది కాబట్టి ఇంకా మన దేశం అలా వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ది వరల్డ్ మనది అలా నడుస్తుంది. అమెరికన్ డెమోక్రసీ కూడా కాదు. అంటే ఎకనామిక్ సౌండ్, వాళ్ళు బిల్డింగ్స్ పెద్ద ఉండొచ్చు, బట్ మన డెమోక్రసీ ఇంత స్ట్రాంగెస్ట్ అండ్ ఇంత ప్రజల యాక్సెప్టెన్స్తో నడిచేది ఇలా డెమోక్రసీ లేదు. అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే దీన్ని మనం నిలబెట్టుకోవాలి. నేపాల్ని చూసి ఇట్స్ లెసన్ ఫర్ అస్. మీరు అడిగారు బాగా. అక్కడ ఏంటంటే అక్కడ అంత వైలెన్స్ ఒకేసారి ఎరప్ట్ అయిందంటే ఒకేసారి రాలేదు. ఇది ఎప్పటి నుంచో అది బ్రూ అవుతుంది. అది చూసారా లోపల ఉడుకుతుంది అనమాట. అది ఒక్కసారి వాల్కనోలాగా చూసారా ఈ అగ్నిపర్వతాలు పగిలినట్టు పగిలాయి. ఇప్పుడు అలా పగిలింది అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయారో ఆ యువత మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా యువతని ఫ్రస్ట్రేట్ అయ్యే స్టేజ్కి తీసుకురాకూడదు. కరప్షన్తో పూర్తిగా నిర్మూలించలేకపోయినా అది ఒక హద్దు దాటి వెళ్ళకూడదు. వెల్త్ కూడా లిమిట్ చేయాలి. అందుకే వెల్త్ ట్యాక్స్ ఉండేది మనకు తీసేశారు ఇప్పుడు. తర్వాత ఈ గ్యాప్, ఈ బీదవాళ్ళకి ధనవంతులకి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం తారతమ్యాలు తగ్గాలి. అప్పుడే మనం ఇదే స్పిరిట్లో వెళ్ళగలుగుతాం, ఒకళ్ళకి చెప్పగలుగుతాం. ఇప్పుడు మన దేశం నుంచి మేము ముగ్గురు వెళ్ళామంటే ఇక్కడ వ్యవస్థ బాగా నడుస్తుంది కదా పిలిచారు, లేకపోతే వాళ్ళు పిలవరు. ఎవరిని సెలెక్ట్ చేశారు వాళ్ళు పిలవరు. సో అలా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళని చూసి మనం చెప్పిన మాటలు కొన్ని వాళ్ళు వినుండరు. విన్నా ఏం చేయలేము, ఎందుకంటే రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళ పనాలు చేసుకుపోతుంటారు. సో ఇవి మీరు అడిగారు మా చట్టాలు ఇన్ని ఉన్నాయి కదా, ఏంటి సార్ అని. అంటే ఎన్ని చట్టాలున్నా దాన్ని అమలు చేసేవాడు సరైన వాడు కాకపోతే ఇప్పుడు మీరు చూడండి, మీరు న్యాయ వ్యవస్థ కూడా ఎంత బాగా పనిచేస్తుందో మనది. అలాంటి న్యాయ వ్యవస్థ కూడా ఉండాలి. ఫెడరల్ వ్యవస్థలో డెమోక్రటిక్ రిపబ్లిక్, అదేంటంటే ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ నేపాల్, లైక్ అమెరికా లాగా
మనది ఫెడరల్ డెమోక్రసీ, రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే, కానీ ఆ రిపబ్లికన్ నేచర్ వాళ్ళది ఎక్కువ. సో అంచేత వాళ్ళు ఎప్పుడైతే మీరు ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లికన్ కోరుకున్నావో చాలా వాటికి కండిషన్స్ ఉంటాయి, అవి సాటిస్ఫై చేయాలి. అవి చేయక వైలేట్ చేసి యూత్, అందుకే ఎందుకంటే యూత్ స్టడీ చేస్తుంటారు కదా, ఎక్కడెక్కడ ఎవడేం చేస్తున్నాడు, ఎంత తీసుకున్నాడు వీడంత. సో ఆ సిచ్యువేషన్ రావడం వల్ల అంత వైలెన్స్ పెరిగింది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ దేశంగా ఉన్న నేపాల్లో ఇంతవరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అశాంతి ఒక్కసారిగా పెళ్ళిబికింది. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పాలకులు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి, ధనిక పేద తారతమ్యం లేకుండా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడివిల్లుతుందని మేషార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.